హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరీస్ లోపల మనం ఎస్‌క్యూఎల్ 50 సాల్వ్ చేయబోతున్నామండి. సో, దీని లోపల ఎస్‌క్యూఎల్ సెలెక్ట్ స్టేట్‌మెంట్‌తో సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ ఫస్ట్ పార్ట్ లోపల అండ్ నెక్స్ట్ బేసిక్ జాయిన్‌తో సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ అన్ని సెకండ్ పార్ట్‌లో ఇంక్లూడ్ చేశానండి. ఇప్పుడు నెక్స్ట్ ఈ పార్ట్‌లో ఏంటంటే బేసిక్ అగ్రిగేట్ ఫంక్షన్స్‌తో సాల్వ్ చేయబోయే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయబోతున్నాము. సో, దీని లోపల మనం ఫస్ట్ ప్రాబ్లమ్ వైస్ సాల్వ్ చేయబోతున్నాము. సో, ఫస్ట్ ప్రాబ్లమ్ వచ్చేసి నాట్ బోరింగ్ మూవీస్ అన్నమాట. అసలు ఈ ప్రాబ్లమ్ ఏంటి? దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకేనా? మనకి నాట్ బోరింగ్ మూవీస్ అనే ప్రాబ్లమ్ ఇచ్చారు. సో, దీని లోపల సినిమా అనే ఒక టేబుల్ ఇచ్చారనమాట. ఈ టేబుల్ లోపల ఐడీ, మూవీ, డిస్క్రిప్షన్, రేటింగ్ అనే కాలమ్స్ ఇచ్చారు. సో, ఐడీ వచ్చేసి ప్రైమరీ కీ అని చెప్తున్నారు ఫర్ దిస్ టేబుల్. అండ్ ఈచ్ రోకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మూవీ నేమ్ ఉంటుంది. దాని లైక్ ఏ కేటగిరీ అని, రేటింగ్ అని ఉంటుందన్నమాట. అండ్ రేటింగ్ వచ్చేసి 2 డెసిమల్ ప్లేసెస్ లోకి ఉంటుంది అని చెప్తున్నారు. సో, మనల్ని ఏం చెప్తున్నారంటే రైట్ ఏ సొల్యూషన్ టు రిపోర్ట్ ద మూవీస్ విత్ ఆడ్ నెంబర్డ్ ఐడీ అండ్ డిస్క్రిప్షన్ దట్ ఈస్ నాట్ బోరింగ్. ఓకే. అండ్ రిటర్న్ ద రిజల్టెంట్ టేబుల్ బై రేటింగ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అంటారు. సో, మనకి ఈ విధంగా ఒక టేబుల్ ఇస్తారు. ఈ టేబుల్ లోపల మనకు ఐడీస్ ఉంటాయి కదా! ఐడీస్ లైక్ 1, 2, 3, 4, 5. దీని లోపల వాళ్ళకి ఓన్లీ ఆడ్ నెంబర్ ఐడీస్ మాత్రమే కావాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే డిస్క్రిప్షన్ బోరింగ్‌గా ఉండకూడదనమాట. సో, అంటే బోరింగ్ లేని డిస్క్రిప్షన్ లోపల ఉన్న మూవీస్ లిస్ట్ అంతా కావాలి. అండ్ మనకి వాళ్ళు ఏ ఆర్డర్‌లో డేటా ఇవ్వమంటున్నారంటే డిసెండింగ్ ఆర్డర్ అనమాట. సో, రేటింగ్ ఉంది కదా! ఈ రేటింగ్‌ని డిసెండింగ్ ఆర్డర్‌లో ఇవ్వమని చెప్తున్నారు. సో, మనకి 2 కండిషన్స్ ఉన్నాయి. సో, కండిషన్ 2 ఉన్నాయి. కండిషన్ 1 వచ్చేసి ఆడ్ నంబర్. ఆడ్ నంబర్డ్ ఐడీతో ఉన్నవన్నీ కావాలి. సో, నెక్స్ట్ కండిషన్ వచ్చేసి డిస్క్రిప్షన్ బోరింగ్‌గా ఉండదు. సో, డిస్క్రిప్షన్ నాట్ బోరింగ్ ఉండాలి. ఓకేనా? సో, నాట్ బోరింగ్. సో, మనకి ఏ కాలమ్స్ కావాలంటున్నారు? వాళ్ళు అన్ని కాలమ్స్ కావాలి. ఓకే. సో, అన్ని కాలమ్స్ కావాలంటున్నారు కాబట్టి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సినిమా. సో, వాళ్ళకి అన్ని కాలమ్స్ కావాలి కాబట్టి అన్ని కాలమ్స్ తీసుకున్నాం. మనం నెక్స్ట్ వచ్చేసి 2 కండిషన్స్‌లో కావాలంటున్నారు. సో, కండిషన్స్ యూజ్ చేయాలంటే మనం వేర్ క్లాస్ యూజ్ చేస్తాం. వేర్ వాళ్ళకేం కావాలి? వాళ్ళ ఐడీ. సో, ఆడ్ నంబర్ ఐడీ అని పిక్ చేయాలంటే ఏం చేయాలి? ఒకవేళ మనం ఐడీని 2తో డివైడ్ చేసామనుకోండి, రిమైండర్ 0 వచ్చిందనుకోండి, అది 2 లైక్ ఈవెన్ నంబర్ అనమాట. 2 కంటే వేరేది 1 వచ్చిందనుకోండి, అది ఆడ్ నంబర్. సో, మనం దీన్ని యాంపర్సండ్ 2 అంటే యాంపర్సండ్ 2 అంటే ఏంటంటే, ఆ నంబర్ తీసుకొని 2తో డివైడ్ చేస్తుంది. సో, వచ్చే రిజల్టెంట్ లైక్ ఏదో ఒక 0 ఆర్ 1 వస్తుంది కదా! అది నాట్ ఈక్వల్ టు 0. సో, 0 కాకపోతేనే తీసుకుంటాం. ఈ సింబల్ వచ్చేసి నాట్ ఈక్వల్ టు అనమాట. అండ్ మనకి ఇంకో కండిషన్ ఉంది. ఫస్ట్ కండిషన్ రాసాం. ఇంకో కండిషన్ వచ్చేసి డిస్క్రిప్షన్. సో, డిస్క్రిప్షన్ నాట్ ఈక్వల్ టు బోరింగ్. ఓకేనా? సో, డిస్క్రిప్షన్ అనేది నాట్ బోరింగ్‌కి లైక్ బోరింగ్ అవ్వకూడదు. అండ్ ఇంకొకటేంది మనకు కావాల్సింది వాళ్ళకి ఏ ఆర్డర్‌లో కావాలంటున్నారు? డిసెండింగ్ ఆర్డర్‌లో కావాలి. బేస్డ్ ఆన్ ఏ కాలమ్ రేటింగ్ కాలమ్ పెట్టుకొని వాళ్ళకి కావాలంటున్నారు. సో, మనం ఏం చేయొచ్చు? ఆర్డర్ బై రేటింగ్ డిసెండింగ్ అనమాట. ఓకేనా? సో, ఇది ప్రతి కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. ఇప్పుడు రన్ చేద్దామనమాట. రన్ చేసి చూద్దాము. ఫస్ట్ నార్మల్ రన్ చేద్దాం. సో, మొత్తం అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయింది. ఓకే. ఓకే. సో, ఇప్పుడు సబ్మిట్ చేద్దాం. ఓకేనా? సబ్మిట్ చేసి ఎగ్జిక్యూట్ అవ్వాలి. కరెక్టా కాదు. ఓకే. యాక్సెప్టెడ్ అనమాట. అన్ని టెస్ట్ కేస్ పాస్ అయింది. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిందనమాట. ఓకేనా? మనం నెక్స్ట్ వీడియో లోపల ఈ యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ అనే ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో, ఈ యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ అనే ప్రాబ్లమ్ మనం నెక్స్ట్ వీడియోలో సాల్వ్ చేయబోతున్నాం. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.